వెల్కమ్ టు K6. ముందుగా నిజామాబాద్ ప్రజలకి నాగుల పంచమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఈ నాగుల పంచమి వేడుకలని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మరి నాగుల పంచమి అనగానే నిజామాబాద్ నగరంలోని నాగేంద్ర ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడతాయి. మనం ప్రస్తుతం వీక్లీ మార్కెట్ వద్ద ఉన్నటువంటి ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి చెందినటువంటి నాగేంద్ర ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి నాగుల పంచమి రోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం చూసుకుంటే ఈరోజు కనుక ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం ఈ ఆలయం వద్ద. ఈసారి కూడా అధిక సంఖ్యలో ఇక్కడ నాగేంద్ర ఆలయానికి నాగుల పంచమి రోజు వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఆలయానికి ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. ఎక్కడి నుంచో నిజామాబాద్ నగరంలో నుంచి పలు ప్రాంతాల నుంచి నిజామాబాదే కాకుండా వివిధ ఊర్ల నుంచి కూడా ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క నాగుల పంచమి రోజు నాగేంద్రునికి ఏదైతే ఆవు పాలు తీసుకొచ్చి ప్రసాదంగా సమర్పించి, అలాగే జొన్న పేలాలు ఈ నాగుల పంచమి రోజు ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఆ ప్రసాదాన్ని తీసుకొని నాగేంద్రుడిని దర్శనం చేసుకుంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులు ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఆలయానికి వచ్చారు. మరి వారితో మాట్లాడదాం. ఈ నాగుల పంచమి యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు జరుపుకుంటాం, ఏమేమి చేస్తారు అని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే మాది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మేము పుట్టిన నుంచి ఇక్కడనే. ఎలా ఉంటుంది ఆలయం యొక్క విశిష్టత? బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెరవేరుతాయి. నాగుల పంచమి రోజు వస్తుంటారా? అప్పుడప్పుడు వస్తుంటున్నాం. అమ్మ, మీ పేరు? కోటగల్లి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కోటగల్లి నుండి. ఓకే, ఈ ఆలయం గురించి మీకేం తెలుసు? మేము చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాం. అప్పుడు లేకుండే, ఇప్పుడు కట్టిండు. ఉదయం నుంచి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే గుడి దగ్గర నుంచి అక్కడ లాస్ట్ వరకు అయితే క్యూ లైన్ పద్ధతిలో ఒక్కొక్కరు నాగేంద్రుని దర్శనం చేసుకుంటున్నారు. మరి నాగుల పంచమి అనేది ఎందుకు జరుపుకుంటామని చెప్పేసి ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరు? ప్రమిళ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే మగలి. మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు రమలత, నేను నిజామాబాద్ నుంచి వస్తున్నాను. ఈ నాగుల పంచమి రోజు ఏమేమి చేస్తారు? నాగుల పంచమి రోజు మన హిందూ సాంప్రదాయాల్లో నాగపంచమి అనేది మనకు ప్రత్యేకమైన పండుగగా, హిందువుల పండుగగా చెప్పవచ్చును. అయితే ఈ నాగ చవితి రోజు గరుడ పంచమి అనొచ్చు, నాగుల పంచమి కూడా అనొచ్చు. ఈ నాగదేవతకు అభిషేకాలు, అర్చనలు అన్నీ చేసుకున్న తర్వాత మన అన్నదమ్ముల, అక్క చెల్లెల అనుబంధానికి స్ఫూర్తిగా కూడా తీసుకోవచ్చు ఈ పండుగని. ఎలా అనగా నాగదేవతకు అభిషేకాలు, అర్చనలు చేసిన తర్వాత అన్నదమ్ములకి కళ్ళు కడగడము, ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదాలు మనకు తీసుకోవడము, నెక్స్ట్ వాళ్ళు కానుకలు, కట్న కానుకలు సమర్పించుకోవడం అనేది ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఇలా హిందూ సంప్రదాయాల్లో మన పండుగ చెప్పుకోవచ్చని భావిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఈ నాగుల పంచమి రోజు అన్నదమ్ములకి కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఏదైతే పాలతోటి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న అనంతరం తమ్ముడి యొక్క కళ్ళు కడగడం అనేది చెప్పేసి ప్రత్యేకత ఈ నాగుల పంచమి రోజు అని చెప్తున్నారు. మరికొన్ని వివరాలు అయితే ఈ నాగుల పంచమి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొన్ని వివరాలు తెలుసుకున్నాం. నాగుల పంచమి అనగానే ప్రత్యేకంగా గుర్తుకొచ్చేది అన్నదమ్ముల కళ్ళు కడగడం అని చెప్పేసి. మరి ఇది ఎందుకు వస్తుంది, ఆనవాయితీ ఏంటి అనేది ఇక్కడ భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? లక్ష్మి, నిర్మల్ నుండి వచ్చింది. అమ్మ, నాగుల పంచమి రోజు ప్రత్యేకత అన్నదమ్ముల కళ్ళు కడగడం పాలతోటి అంటారు. ఎందుకు అసలు? అది పెద్దల నుంచి వస్తుంది అమ్మ, పెద్దల నుంచి వస్తుంది. ఎప్పుడు తరతరాలు గడిచిపోతుంది. ఇప్పటి వరకు ఈ తరం వరకు అన్న చెల్లెల అనుబంధము. ఇది కళ్ళు కడగడం, రాఖీ పౌర్ణమి, అన్నదమ్ముల అనుబంధం. ఓకే, మీకున్నారా అమ్మ అన్నదమ్ములు? ఉన్నారండి. ప్రతిసారి కడుగుతాం మేము, ప్రతిసారి పూజ చేసుకుంటాం, ప్రతిసారి గుడికి వస్తాం. నాగమ్మ తల్లికి పాలు పోసి పుట్టకు. ఇంకా కానుకలు కూడా ఏమైనా ఇస్తారా? కానుకలు ఇస్తారు, ఇచ్చేటోళ్ళు ఇస్తారు. చీరే సారీ పెడతారు, చీరే సారీ ప్రసాదం అన్నీ పెడతారండి. ఓకే, చూస్తున్నారుగా, ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. అలాగే కళ్ళు కడిగిన తర్వాత అన్నదమ్ములు కానుకలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మరికొన్ని వివరాలు నాగుల పంచమి గురించి భక్తులను అడిగి తెలుసుకుందాం. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ నాగుల పంచమి రోజు నాగేంద్రుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఫ్యామిలీతో సహా ఇక్కడికి వస్తున్నారు. మరి ఇక్కడ కొందరున్నారు భక్తులు, వారితో మాట్లాడదాం. అమ్మ, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడనే ఉంటాం, నిజామాబాద్లో ఉంటాము.
ఓకే, ఈ నాగుల పంచమి రోజు ఏ ప్రసాదాలు సమర్పిస్తారు? నాగుల పంచమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వస్తాము, పాలు వంచుతాము, అందరికీ కూడా పాలు వంచుతాము. పుట్టల పోయడానికి మేము కూడా వస్తాము, ఇక్కడికి ప్రతి ఇయర్ వస్తాము. చాలా బాగుంటుంది, అంగరంగ వైభవంగా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 15 years అవుతుంది ఇక్కడికి రావడం ఫస్ట్ టైము. 15 years నుండి మేము ఎప్పుడెప్పుడు వస్తుంటాం, పుట్టల పాలు వస్తాం, పంచుతాం అందరికీ. మీకు ఎలా తెలుసు ఈ ఆలయం గురించి? ఫస్ట్ టైం కదా. మాకు మేము ఇంతకుముందు చూసినాము, ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. దర్శనానికి ఎంత టైం పడుతుంది? దర్శనానికి ఎంత టైం పడుతుంది? దర్శనానికి ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు, 2 hours పడుతుంది కావచ్చు. ఓకే, చూస్తున్నారా, ఒక 2 గంటల పాటు టైం పడుతుంది. అమ్మ, మీ పేరెంట్ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కోటగల్ నుంచి వస్తున్నామమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 10-15 సంవత్సరాలు అవుతుంది వస్తున్నాం. ఓకే, ఈ నాగుల పంచమి రోజు ప్రత్యేకంగా జొన్న పేలాలు సమర్పిస్తారు నాగేంద్రునికి. ఎందుకు? నాగేంద్రకు ఇష్టమని జొన్న పేలాలు, పుట్నాలు, పాలు అన్నీ అర్పిస్తారమ్మా. ఎప్పటికీ ఇక్కడికి వేస్తాం. ఇక్కడికి వస్తారు. ఎలా అనిపిస్తుంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? బాగా మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఎక్కడికి పోము కానీ ఇక్కడికి వేస్తాం, బాగా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వస్తుంటారు. ప్రతి సంవత్సరం వస్తాం. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అన్ని పనులు అయినాయి మాకు మంచిగానే. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆవు పాలను పోసి ప్రసాదం పూలతో అలంకరిస్తూ కొబ్బరికాయలు కొడుతూ ప్రసాదాన్ని సమర్పిస్తున్నారు. జొన్న పేలాలు, ఆవు పాలు పోస్తూ నాగేంద్రుని వేడుకుంటున్నారు. ఏదైతే నాగుల పంచమి రోజు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది దర్శనం చేసుకుంటే, అలాగే ఏదైతే దోషాలున్నా కూడా తొలగిపోతాయని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు. అందరూ కూడా ఇక్కడ పాము పుట్టలో పాలు పోస్తూ నాగేంద్రుని దర్శనం అయితే తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. మరి ఈ నాగుల పంచమికి ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పేసి వారితో మాట్లాడదాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి భక్తులను ఉద్దేశించి? నా పేరు పుష్కల గంగారాం. నేను ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ గంగపుత్ర సంఘము గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు నాగపంచమి రోజున తెలంగాణ ఆడపడుచుల అతి ముఖ్యమైన సాంప్రదాయ ప్రకారంగా జరుపుకోవడానికి నాగశేష మందిరం దగ్గర ఆడపడుచులు నాగదేవతకు పాల్పోయటానికి వచ్చారు. వాళ్ళందరికీ సహకరించడానికి ఈ గుడి ఎన్నో సంవత్సరాల నుంచి నాగశేష టెంపుల్ ఇక్కడ నిలిచింది. దీనికి నిజామాబాద్లో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్లో ఉన్నది. కాబట్టి ఆడపడుచులకు ముఖ్యమైన ఉత్సవ పండగ సందర్భంగా వాళ్ళందరికీ మేము చేస్తున్నాము. మా యొక్క సంఘ అధ్యక్షులు నాగరాజు గారు, ఉపాధ్యక్షులు ఎన్ రాజు గారు, మరియు భూమయ్య గారు, సతీష్ గారు, మహేష్ గారు, మరియు మాజీ ఉపాధ్యక్షులు వీళ్ళందరి సహకారంతో ఈ ఉత్సవం ఎంతో ఘనంగా జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము. నాకు మీడియా వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, సిబ్బంది కానీ ఎవరైనా సహకరించాలని నేను అభిప్రాయంతో చెప్తున్నాను. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి అన్నదానం స్వీకరించి అన్నప్రసాదం స్వీకరించగలరని మేము మనవి ఇస్తున్నాము. అందరికీ ఆడపడుచులకు కావాల్సిన ఆవు పాలుతో పుట్టలో పోస్తారు, నాగదేవతకు అర్పిస్తారు. కాబట్టి మేమందరం సహకరిస్తున్నాము. ఇదంతరికి మా జిల్లా తరపు నుంచి కానీ రాష్ట్రం తరపు నుంచి ప్రజలకు మేము శుభాకాంక్షలు చెప్తూ నాగపంచమి జరుపుకుంటున్నాం. అన్నదాన కార్యక్రమం ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ గుడి వైభవంగా ఎంతో ముఖ్యంగా జరుపుకుంటున్నాము. దీనికి ఎంత పెద్దన మనము లీడర్లు కూడా మాకు సహకరించాలి, మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాము. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఉన్న నాగదేవతను మేము ఎంతో ఘనంగా పూజలు చేస్తూ జరుపుకుంటున్నాం. నిజామాబాద్ నుంచే కాకుండా ఎక్కడెక్కడ నుంచో ఈ ఆలయానికి వస్తుంటారు. ప్రత్యేకత ఏమిటి ఈ ఆలయం? ఈ ఆలయ ప్రత్యేకత అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు ప్రత్యేకంగా జరుగుతాయి. నాగదేవత
అనుగ్రహంతో కోరికలందరికీ ఆడపడుచులకు వాళ్ళు అనుకున్నది ఈ విధంగా జరుగుతుంది. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏర్పడిన నాగదేవత ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఎక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. ఇది నిజామాబాద్ పట్టణంలో నడి ఒడ్డున బోయిగల్లిలో ఉన్నది. కాబట్టి దీన్ని చాలా ప్రాముఖ్యతగా మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇళ్ళ నుంచి ఇక్కడ ఆలయం ఉంది. ఎక్కడెక్కడ నుంచి ఎక్కడికి భక్తులు వస్తుంటారు. ప్రతిసారి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరికొంతమంది ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు సార్? నా పేరు భాస్కర్ అండి. భక్తులందరికీ నాగుల శుభాకాంక్షలు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు? ఈ గత ఆలయం 84 నుంచి ఇక్కడ జరుగుతున్నాయి. అంటే పబ్లిక్ వస్తున్నారు, అందరి ప్రోగ్రాం జరుగుతున్నాయి. అప్పటి నుంచి 84 నుంచి మా పూర్వీకులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు మేము చేస్తున్నాము. అన్నదానము, ఈ పాలు వేయడము ఇలాంటివి చేస్తున్నాము. మా పూర్వీకులు ఏం చేశారు మేము అదే చేస్తూ నడుస్తూ జనాలందరికీ తెచ్చి ఇక్కడ పాలు వేయడం సెలబ్రేట్ చేస్తున్నామండి. ప్రతిసారి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక్కడికి. ఈసారి ఏ విధంగా ఉంది భక్తుల సంఖ్య? ఈసారి బాగానే ఉన్నారండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొద్దిగా డెవలప్ అవుతారు కానీ తగ్గలేరు. ఎందుకంటే మనం సవలతులు బాగా చేస్తున్నాం కదా. ఇక్కడ ఏదైనా చేసే వాళ్ళు వచ్చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. అంటే నిరుడు కంటే ఇంకొద్దిగా పెరిగిండు. నిరుడు తక్కువ ఉండే, ఈరోజు పెరిగిండు. ఈరోజు అన్నదానము, ప్రసాదము ఇవన్నీ చేస్తూ భక్తులు అన్ని సౌకర్యాలు చేస్తూ ఎటువంటి అసౌకర్యం లేదు. బాగా నీట్గా చేస్తున్నామండి. దాతలు కూడా మాకు స్పాన్సర్లు అవుతున్నారు బాగా. ఇప్పుడు మీకు E6 కానీ చుట్టుపక్కల దాతలు కానీ బాగా మంది కూడా మాకు స్పాన్సర్లు ఉండరు. దానివల్ల సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు ముందు పోయినసారి కానీ ఈసారి ఇంకా ఎక్కువ వచ్చారు. స్పాన్సర్లు కూడా బాగా మంది అయిపోయారు. ఓకే, ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు అయితే ఏర్పాట్లు ఈ నాగుల పంచమికి అంగరంగ వైభవంగా చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఆలయం కూడా విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించారు. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఇబ్బంది పడకుండా క్యూ లైన్ పద్ధతిలో ఒక్కొక్కరిగా వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్ని ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉండి తొక్కిసలాట జరగకుండా ఇక్కడ ఆలయం దగ్గర, బయట ఆవరణలో కూడా, ఆలయం దగ్గర లోపల కూడా ఉంటూ భక్తులను ఎప్పటికప్పటికి మెల్లిమెల్లిగా లోపలికి పంపిస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఆలయం చుట్టూ ప్రాంగణంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. లోపల దర్శనం చేసుకున్న అనంతరం ఏదైతే ఇక్కడ పుట్ట ఉందో, ఇక్కడ పుట్టలో పాలు పోస్తూ ప్రసాదం సమర్పిస్తూ కొబ్బరికాయలు కొడుతున్నారు. చూస్తున్నాం ఇక్కడ క్యూ లైన్, ఆలయం లోపటి నుంచి బయట వరకు క్యూ లైన్ ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే క్యూ లైన్ పద్ధతిలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. చిన్న పిల్లలతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ నాగుల పంచమి రోజు నాగేంద్రుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే ఈ ఆలయానికి వస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా, 100 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం భక్తులు ఇదే సంఖ్యలో పెద్ద మొత్తంలో వస్తూ ఏదైతే కోరుకున్న పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అవుతుందని చెప్పేసి, సంతానం లేని వాళ్ళకి సంతానం, నాగదోషాలు ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పేసి భక్తుల విశ్వాసం. ఇక్కడ నిజామాబాద్ వివిధ గల్లీల నుంచే కాకుండా వేరే విలేజెస్ నుంచి కూడా ఈ ఆలయానికి పెద్ద ఎత్తున నాగుల పంచమి రోజే కాకుండా మిగతా రోజులలో కూడా ఇక్కడికి వచ్చి నాగేంద్రుని దర్శనం అనేది తీసుకుంటారు. మనం ఇక్కడ ఏర్పాటు చూసుకుంటే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి ఇక్కడ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి నాగుల పంచమి రోజు భక్తులకి అన్నదాన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది ఆలయ కమిటీ సభ్యులు. ఇక్కడ చూస్తున్నాం వచ్చినటువంటి భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ అన్నదాన ప్రసాదాన్ని అయితే తీసుకుంటున్నారు. కోడగల్లి. ఓకే, దర్శనం అయిందమ్మా? కాలే ఇంకా ఏమేమి చేస్తారు? ప్రసాదం ఏం తీసుకొస్తారు ఈరోజు నాగేంద్రుడికి? నాగులు, ఇంకా పరమాన్నం. ఓకే, ఇంకా ఈరోజు ఏమేం చేస్తారు? అన్ని నైవేద్యం ఎక్కిస్తారు, కొబ్బరికాయ కొడతారు. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? నేను 18 సంవత్సరాల. 18 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఎలా పెళ్ళి అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. కోరుకునే జరుగుతుంది.
అమ్మ మీ పేరేంటి? నా పేరు సవిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మన ఆర్ఎస్ఎంఆర్ స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నారు. ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు జొన్న పేలాలు పెడతారు కదా, ఎందుకు పెడతారు? దాని ప్రత్యేకత ఏంటి? అంటే జొన్న పేలాలు, అది మన తీపి అన్నము ఆ దేవుడికి బాగా చాలా నైవేద్యకరం, బాగా ఇష్టం మనకు. ఓకే, దర్శనం అయిందా? దర్శనమైంది. ఎంత టైం పట్టింది? అట్టే తీసుకున్నాం, ఇక లైన్ తోటి చేసేసుకొని వచ్చేసినాం. ఏర్పాట్లు ఎట్లున్నాయి సార్? మంచి ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ మరి నాగేంద్రుని దర్శించుకోవడానికి భక్తులు అయితే వచ్చారు. ఇక్కడ అమ్ముంది మాట్లాడదాం. అమ్మ మీ పేరేంటి? నా పేరు రాధా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ ఉప్పటేక మసీదు. ఈ నాగుల పంచమి ఎందుకు చేసుకుంటామమ్మ మనం? ఏడాదికి ఒకసారి వస్తుంది నాగపంచమి. అన్నకు చెల్లెలు కళ్ళు కడుగుతారమ్మా. ఏడాదికి ఒకసారి వస్తుంది. ప్రతిసారి మీరు దర్శనం చేసుకుంటారా? ఏడాది చేసుకుంటాం. ఇక్కడ ఏళ్ళ నుంచి వస్తున్నారు? 30 ఏళ్ళు అవుతున్నాం. 30 ఏళ్ళ నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు. ఇదే ఆలయం ఇక్కడ పక్కకే ఉంటాం. ఇక్కడ పక్కన ఉంటారు. ఏంటి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? నాగేశ్వర గుడి అంటుంది. ఈరోజు నాగేంద్రునికి జొన్న పేలాలు పెడతారు కదా, ప్రత్యేకత ఎలా? జొన్న పేలాలు పెడతారు, పాలు పోస్తారు, నాగులు ఎక్కిస్తారు, బట్టలు ఎక్కిస్తారు, కొబ్బరికాయలు కొడతారు. అమ్మ మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు బి కళాగోపాల్. నేను గాయత్రి నగర్ నుండి వస్తున్నాను. అమ్మ ఈరోజు నాగుల పంచమి ఎందుకు జరుపుకుంటాం? దీని విశిష్టత ఏంటి అసలు? నాగులు పాతాళానికి అధిదేవతలు, సంతానానికి ఇస్తాయి అనేటువంటి ప్రజల యొక్క ఐతిహ్యము. నాగపంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. దీన్నే గరుడ పంచమి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ శుద్ధ పంచమిని నాగుల పంచమిగా పూజించి కీర్తించి పూజలు చేస్తారు. పాములకు ఆరాధించడము అంటే సంతానానికి కావాలని కోరుకోవడము, సంతానానికి, పాతాళానికి, లోపల ఉన్నటువంటి ఆస్తులకు, నాగలోకానికి ఇవి అధిదేవతలు. అలాగే శేషశాయి, పన్నగశాయి, కృష్ణుడి యొక్క కాళీయమర్దనము అనాది కాలం నుంచి మన పురాణాలలో పూజించబడుతున్నాయి నాగిని దేవతలు. ఇవి చాలా ప్రశస్తమైనవి, వ్యాధులను న్యాయం చేస్తాయి. ఈరోజు గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. అలాగే ఈ మన కుటుంబాల్లో ఆడపిల్లలు కళ్ళు గడగడము, తర్వాత పాముకు పేరు చెప్పుకొని పాలు పోయడము, ఆస్తిక మహర్షి అన్న విధంగా పాము కాటు నుంచి మనము రక్షించుకునే విధంగా ప్రకృతి ఆరాధననే పుట్టకు పాల్పోయడము. ఇది ఒక విశిష్టమైన పండుగగా, శ్రావణ మాసంలో వచ్చే అతిపెద్ద పండుగగా ఈ గరుడ పంచమిని మనం పేర్కొనవచ్చు. ఓకే అమ్మ, అలాగే పుట్టమట్టి పెట్టుకోవడము, కళ్ళు కడగడము వెనుకున్న ఏంటి అసలు? పుట్టమట్టి పెట్టుకోవడము అనేది మనకు వచ్చేటువంటి చెవి వ్యాధులు, చెవిపోటు, తర్వాత కళ్ళు మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి పుట్టమట్టి ఇవన్నీ కూడా పుట్ట బంగారం అని చెప్పి పెట్టుకుంటారు. ఈ జొన్న పేలాలని పుట్ట మీద వేసి అవే పేలాలని తిరిగి వినాయక చవితి పండుగ రోజు వినాయక రథ కల్పము కథ చెప్పుకొని వీటిని సేవించడం మూలంగా నీలాప నిందలు రావు అని జనం యొక్క నమ్మిక, ఒక ఐతిహ్యము, మన పురాణాల్లో ఉన్నటువంటి కథలు. తర్వాత ఆడపిల్లలు కళ్ళు గడగడం అనేటువంటి మనం ఆడపిల్లల్ని గౌరవంగా వాళ్లకు ఇచ్చేటువంటి సంకేతంగా ఈ గరుడ పంచమిని మనం భావించవచ్చు. ఓకే, చూస్తారు కదా, నిజామాబాద్ నగరంలోని వీక్లీ మార్కెట్లో ఉన్నటువంటి బోయి గల్లీలో నాగేంద్ర ఆలయంలో నాగ పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులను ఉద్దేశించి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, పూలతో అలంకరించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు ఆ నాగేంద్రునికి చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మహిళలు, చిన్నపిల్లలు ఫ్యామిలీతో వస్తూ దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో నిజామాబాదే కాకుండా పలు ప్రాంతాల నుంచి, వివిధ గల్లీల నుంచి కూడా ఈ నాగేంద్ర ఆలయానికి వస్తుంటారు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. ప్రతిసారి నాగుల పంచమి రోజు ఇక్కడికి వచ్చి ఎన్నో ఏళ్ళు, 30 ఏళ్ళు, 18 ఏళ్ల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారని చెప్పేసి వారి మాటల్లో విన్నాం. ఇక్కడ ఏదైతే ఈ నాగుల పంచమి రోజు ప్రత్యేకంగా ఆవు పాలని, అలాగే జొన్న పేలాలని సమర్పిస్తారు. ఈ జొన్న పేలాలు అనేటివి నాగుల పంచమి రోజు ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పేలాలని అలాగే ఉంచుకొని ఏదైతే వినాయక చవితి రోజు కూడా వాటిని తినడం అనేది ప్రత్యేకత.
మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏర్పాట్లన్నీ బాగా చేస్తారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉంది. ఒక క్యూ లైన్ పద్ధతిలో మనం చూసుకుంటే లాస్ట్ టైం క్యూ లైన్ స్ట్రేట్గా పెట్టారు, కానీ ఈసారి ఇటు సైడ్గా పెట్టారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఆలయం లోపల బయట పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ నాగేంద్రుని దర్శనం చేసుకుంటూ ఆవు పాలని అలాగే జొన్న పాలని సమర్పిస్తూ కొబ్బరికాయలు కొడుతూ వారి యొక్క మొక్కులు మొక్కుకుంటున్నారు. అలాగే 10 ఏళ్ళుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం వచ్చినటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం ప్రసాద వితరణ అనేది కూడా ఈ ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారిలాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ నాగపంచమి వేడుకలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ. మరో స్టోరీతో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి. మీ K6 కెమెరామన్ నాగరాజ్తో మీ యాంకర్ సంధ్య, నిజామాబాద్. ఆధ్వర్యంలో నాగుల చవితి పండుగని ప్రతి సంవత్సరం భారీ ఎత్తున జరుపుకుంటాము. ఇక్కడ అన్నదానంతో పాటు వివిధ చుట్టుపక్కల గలీల నుండి ఇక్కడికి వస్తాయి. నిజామాబాద్లో ఉన్న ఏకైక నాగేంద్ర గుడి. ఈ గుడిలో పూజలు కానీ ఉత్సవాలు కానీ భారీ ఎత్తున చేస్తారు. దీనికి ఈ సంఘ సభ్యులందరూ గంగపుత్ర సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఐకమత్యంతో ఉండి ఇక్కడ అందరు ఆడపడుచులకు సహాయ సహకారాలు అందిస్తూ పండుగను విజయవంతంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆడపడుచులకు కావాల్సిన కోరికలన్నింటినీ ఇక్కడ సర్పదోషాలు అవన్నీ తీరుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం. అన్నదాన కార్యక్రమాలు మరియు ఆవు పాల అభిషేకాలు ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటాం. 5 సంవత్సరాల నుంచి ఆవు పాలు ఇక్కడ మార్నింగ్ 6 గంటల నుంచి ఇక్కడ ఇస్తూ ఉంటాము. వాళ్ళు ఘనంగా 100 మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. నాగుల పంచమి నడవడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా గంగపుత్ర సభ్యులందరూ ముమ్ముటి ఏకమై ఈ కార్యక్రమం జరుగుతున్నది. దీనికి వేలలో ప్రజలు వస్తున్నారు. దీనికి భక్తులు చాలామంది వస్తున్నారు. ఆడపడుచులు ఎందరో వస్తున్నారు. ఈ నాగేంద్ర గుడి తెలంగాణలో నాకు తెలిసి ఒకటే అనుకుంటా. దానికి ఆడపడుచులే కాకుండా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు అన్ని పార్టీలతో సేవల్లో ముందు ఉంటారు. దీనికోసము ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా సహకరించాలని చెప్పి గంగపుత్రులకు కొద్దిగా వెనుకబడి ఉన్నది. దీనికి ముందు ఉంచాలని, వాళ్ళకు ఆర్థికంగా ఫండ్ కూడా ఇవ్వాలి. వాళ్ళకు డెవలప్మెంట్కి గుడికి చాలా విధంగా ఇంతకుముందు ఉన్న మా కాంగ్రెస్ పార్టీలో ఫండ్ ఇచ్చినాము. తర్వాత బీఆర్ఎస్ ఇచ్చిందో లేదో తెలియదు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నా. గంగపుత్రులకు ఆర్థికంగా డెవలప్ కావాలని నా కోరిక. జై గంగపుత్ర.